నా చిన్నప్పుడు ఎవరైనా ఈ క్యాస్ట్ గొప్ప నా క్యాస్టే గొప్ప అని చెప్పుకుంటా ఉంటే నేను అనుకునేటోడిని, అరే డౌన్ ద లైన్ ఒక 10-15 ఇయర్స్ పోతే అసలు ఎవడు క్యాస్ట్ గురించి మాట్లాడు అని. అలా అనుకుని కూడా 15 ఇయర్స్ అవుతుంది, కానీ ఇంచు కూడా మారలేదు. మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి, రతన్ టాటా గారు బ్రతుకున్నప్పుడు ఎప్పుడు తన క్యాస్ట్ గురించి గొప్పగా చెప్పలేదు. ఎలాన్ మస్క్ అసలు ఏ కమ్యూనిటీలో పుట్టాడో ఎవడికి తెలియదు, గూగుల్ చేస్తే తప్ప. ఎవడి జీవితంలో అయితే అచీవ్మెంట్స్ ఉంటాయో వాడెప్పుడు వాడి పర్సనల్ అచీవ్మెంట్స్ పైననే మాట్లాడతాడు, వాడి పర్సనల్ డెవలప్మెంట్ ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఎవడి జీవితంలో అయితే చెప్పుకోదగ్గ అచీవ్మెంట్స్ ఉండవో అలాంటోడికి ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అవ్వడానికి ఏం ఉండదు. కాబట్టి వాడి ప్రమేయం లేకుండా వాడు పుట్టిన క్యాస్ట్ పేరు చెప్పుకొని గొప్పగా ఫీల్ అవుతా ఉంటాడు. ఇది 2025 స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో జరుగుతున్నాయి, ఏఐ జాబులు తీసేస్తుంది. ఇలాంటి టైం ఫ్రేమ్ లో కూడా నువ్వు ఇంకా క్యాస్ట్, అన్టచబిలిటీ అని గొప్పగా ఫీల్ అవుతున్నావు అంటే ఒక్కసారైనా అనిపించట్లేదా ఏంటి నేను ఇంకా 1950s లోనే ఉన్నాను అని? అలా అనిపించట్లేదు, నేను ఇలానే ఉంటాను అంటే దట్స్ ఓకే. ఇండియాలో కోట్ల మంది అసమర్థులు ఉన్నారు. నేను ఒకటి చెప్తాను, నా ఇండియా గొప్ప దేశం, కానీ నా పౌరులు మూర్ఖులు.